తెలంగాణ తెలంగాణ శివుడు తాత పంపించిండు. సో హాయ్ ఆల్ అందరికీ. సో ఇవాళనైతే నా స్పెషల్ డే. బైక్ మీద పోవాలి, లాంగ్ డ్రైవ్లోకి పోవాలి. నాకు ఎప్పటికీ ఇదే ఆలోచన ఉండుండే. ఈ లాంగ్ డ్రైవ్ వేద్దాం అనుకున్నారా బైక్ మీద, కానీ నాకు బైక్ లేదు. సో అదైతే ఇప్పుడు మా అన్న వల్ల తీరుతుంది. అది వేరే వాళ్ళతో మాట్లాడదామంటే మాటలు వస్తాయి, కాకపోతే కెమెరా ముందర పెట్టుకుని మాట్లాడదామంటే మాటలు రావు. అది ఏం మాట్లాడదామన్నా ఇప్పటికి కూడా నాకు కరెక్ట్ రాదు. నాకు కెమెరా ముందర పెట్టుకొని మాట్లాడడానికి రాదు. అయితే నేను దానికోసం ఏం చేయాలి అని అనుకున్నా. మా అన్నగాడంటే నాకు అప్పట్లో బండి ఇవ్వకపోవు నాకు ఇంటికాడ ఉన్నప్పుడు. అయితే నాకు ఎగ్జామ్ ఉండుండే. ఆ రోజు ఎగ్జామ్ ఉంటే బైక్ ఇచ్చిండు. కరీంనగర్కి వస్తే ఇక నా చేతిలో బండి ఉన్నది, ఏదో చేయాలి, ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి అని అనుకొని ఏం చేయాలని ర్యాపిడో కొట్టినా. ఇక ర్యాపిడో ఇట్లా వాయిస్ వస్తుంది. మళ్ళీ ఇక అదే ర్యాపిడో కొట్టుకొని ఏదన్నా చిన్న కెమెరా లాంటివి కొనుక్కొని వ్లాగ్స్ చేద్దామని ఉంటుండే. అయితే దాన్ని కొందరు దాన్ని చులకనగా చూసిర్రు అన్నట్టు. ర్యాపిడో కొడితే తప్పేంద్రా, ఎవరి ప్రాబ్లమ్స్ అనుకుంటే వాడు ర్యాపిడో కొట్టుకుంటే ప్రాబ్లం ఏంది? ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ర్యాపిడో కొడతాడు. వానికి ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా చేసుకోవాలి, వాని సొంతంగా వాడు వాళ్ళ ఇంట్లో మీద ఆధారపడకుండా వాడు సొంతంగా ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ర్యాపిడో కొడతాడు. దాంట్లో తప్పేమున్నది? నేను కూడా అంతే. నేను ర్యాపిడో కొట్టేటప్పుడు ఇది వాయిస్ ఇట్లా కెమెరా ముందర పెట్టుకొని మాట్లాడదామని అదొకటి నేర్చుకుందాం అనుకున్నా, ఇంకొకటి కెమెరా కొందాం అనుకున్నా. అలా తప్పేమున్నది? అయితే నేను ఒకసారి కాలేజ్కి పోయినప్పుడు బయటకు వస్తుంటే ఇద్దరు మొఖాలు గుర్తుకులేవు కానీ, అయితే నేను ఇటు వస్తుంటే అరే వాడు ఇంకొకడు వేరేటోతో అంటాడు, అరే బస్ మిస్ అవుతుందిరా ఇలా లేట్ అయింది కదా అనుకుంటా. అంటే ఉన్నాడు కదా ర్యాపిడో ఉన్నాడు కదా అనుకుంటా నవ్వుతారు. నాకు మండింది. ఏంటిది మంచి మూడ్లు ఉన్నా కాబట్టి సపరేకున్నా, కానీ ఆ రోజు కిరిమి ఉంటుంది. ఇలా కిరిమి పురుగు మెదిలింది అనుకో కొడుకులు. ఆ రోజు కొడుకులు. కానీ నేను ర్యాపిడో కొట్టినందుకు ₹1 కూడా నేను అసలు ఉంచుకోలే. నేను కన్వర్జేషన్ చేసిన వాళ్ళతోటి ర్యాపిడో కొట్టేటప్పుడు కొందరికైతే నేను ఫ్రీగా కూడా కొట్టినా. ముసలి వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్రీగా కొట్టినా ర్యాపిడో. నేను ఒక్క రోజులో కొడితే 500 వచ్చేది. 500లలో 250 పెట్రోల్ పోపించడం. ఆ మిగతా పైసలు నేను ₹1 కూడా ఉంచుకోలే. నేను వానికి ఫుడ్ కొనిచ్చుడు, లేకపోతే కుక్కలకి బిస్కెట్లు అవి ఇవి అందించిన. అయితే ఇంకొక ముచ్చట చెప్పన్నారా? రే మంచిగా చెప్తాను. అయితే మా ఇంటికాడ వెనకదారు ఉంటుంది కదా, ఆ వెనకదారు స్ట్రైట్గా పోయి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ కొంచెం ఒక 2-3 అడుగులు వేసి లెఫ్ట్ కొడితే ఒక షెడ్ వస్తుంది, ఆవుల షెడ్లో శివుడు అని ఉంటారు. మాది లాగే మొగది. అయితే దానికి అంత విలువ కూడా ఉండే నీ బతుకెళ్ళా. ఇలా బూతులు మాట్లాడద్దు అనుకున్నా, కానీ నేను ఇప్పుడు లాంగ్ ట్రిప్ పోతానా. ఇది ఫస్ట్ టైం నేను పోయేది. అందుకని నేను వానికి చెప్తాను ఇప్పుడు. ఇది నా డ్రీమ్. అంటే బైక్ మీద తిరగాలని అంతే సంబరం. అది నాకు ఒక సంబరం. అంటే ఒక GoPro తీసుకోవాలి, బండి తీసుకోవాలి, మంచిగా దునియా మొత్తం తిరగాలి గంటలే. అట్లా డ్రీమ్లు ఉంటాయి, ఎవరికి డ్రీమ్లు ఉంటాయి. నువ్వు దాన్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అది ఇప్పుడే మేము 5 అయితే ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఫస్ట్ అయితే ప్రయాగ్రాజ్ అనుకున్నాం, వారణాసి, అయోధ్య అయితే నేను స్టార్టింగ్ అది కట్టినప్పుడే పోదాం అనుకున్నా. కాకపోతే అప్పుడు పైసలు లేవు కదా, మన దగ్గర పైసలు ఉండేవి. ఇదే దిక్కున్న కాలేజీలో పెట్టే పైసలు అంతా తిరగడానికి పెట్టుకున్నాయి. ఇప్పుడు వేస్ట్గా చేయ నేను కాలేజీలో అయితే. ఇప్పుడైతే మేము అయితే అరౌండ్ 6 అవుతుంది కదా. అయితే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఒక 3 hours పట్టచ్చు. 9-10 అవుతుంది. మేము తిని బయలుదేరేసరికి 11-11:30 అవుతుంది. ఎక్కడ స్టే చేస్తామో తెలియదు, ప్లాన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ చంపుకోడే ఏడ నిద్రస్తాడు, రోడ్డు మీద చెద్దరేసుకోమన్నాడు. ఇక గంటకి ఏదేం లేదు. ఇక మనం వాళ్ళు వచ్చినాక మళ్ళీ నైట్ వీడియో కొంచెం మంచిగా లైటింగ్ వస్తుంది కావచ్చు. ఎట్లయితే అట్లనే. టైం వచ్చి 12:30. స్టార్టింగ్ టైం 12:30. ఇంటి కంచెలు అయితే స్టార్ట్ అయినాం. ఇక ఇంకా వాళ్ళు వస్తారు. నైట్ టైం మొత్తం మంచి రాదు వీడియో. ఏకదాం ఎట్లా పడితే అట్లనే తీసుకుంటే ఇక వీడియో. టోటల్ 1300 పెట్రోల్. నేలపాలి
కరీనా రోడ్ కోర్స్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించుకొని నాన్ స్టాప్ మంచిర్యాల ఫ్లైఓవర్ దగ్గర వెళ్ళి లొకేషన్ బాగుందని ఆగినాయి. ఆగి చూసేసరికి ఇక్కడ పెట్రోల్ వాసన రావడంతో కింద చూస్తే పెట్రోల్ డ్రాప్ పడుతుంది. ఇది నార్మల్దే అనుకొని సడన్గా సీట్ ఇప్పి చూసేసరికి పెట్రోల్ ట్యాంక్కే పెద్ద హోల్ పడింది. గమ్ము ఆయన దగ్గర ఉంది అనుకున్నా. టేపే ఇక ఏ పోతాంది బ్రో, కొంచెం తగ్గుతుంది, ఆగుతుంది. ఇప్పుడు ఆగింది కొంచెం, మొత్తం పోకుండా ఆగదు. అది ఆగింది. ఏంది ఇగో, ఏది అది పాతది. ఇగో దార పోతాంది. నాకరా అది ఉన్నది గమ్ము. ఏం గమ్ము అన్నీ చూసుకున్నా కానీ ఇది ఒక్క కాడికి వచ్చేసరికి నేను షాప్ పడితే ఎంసీలు తీసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే ఎంసీలు తీసుకురాలే. ఇప్పుడు అది ఇట్లా తక్కడ కన్నా కూడా అదే అది ఇంత పెద్దగా అవుతుంది. కానీ బండాట వన్స్ హాయ్ గాయస్, చాలా అడ్వెంచర్ అయింది గాయస్. మొత్తం మేము ఎన్నో అనుకున్నాం గాయస్. ఆడుకుడు శివుడు తాత రూపాయలు పంపించి ఎంసీలు మన క్రైమ్కి అవసరం ఉంటే ఎంసీ కూడా మనకు దొరికింది. అట్లుంటారు అన్నమాట శివుడు. నిజంగా చెప్తున్నామమ్మా, మేత ఘోరం అంటే ఘోరం. షాక్ అయిపోయిన అందరు పర్సన్ అయిపోయారు. హోప్స్ అన్ని వినాక లాస్ట్కి దేవుడే దిక్కు అన్నట్టు దేవుడే నిజంగా దిగచ్చి మమ్మల్ని ఆదుకున్నట్టు అనిపించింది. ఆ నైట్ అదే స్పీడ్ తోటి అట్లనే పెట్రోల్ కారుతూ అట్లా పోయి ఉంటే స్టాండ్ కింద అని చిన్న మెరుపచ్చిన మేము చిన్నపాటి గోస్ట్ రైడర్లో అయ్యేటోళ్ళం. సోప్ పెట్టి పంచర్ కిట్ పెట్టి ఇది పెట్టిన వర్కౌట్ కాదు. లాస్ట్ ఒక చిన్న స్క్రూ దొరుకుతుంది, దాంతో మేనేజ్ చేసి ఒక 20-30 కిలోమీటర్స్ దాకా వచ్చినాక చలి బాగా పెడుతుందని వన్ సైడ్ ఆగి ఇట్లా మాట్లాడుకుంటున్నాం. అంతలోనే ఎవరో పెద్ద అయిన వచ్చింది మా దగ్గరికి. వచ్చి బాబాయ్ ఏమన్నా బండికి ఏమైనా ప్రాబ్లం అని అన్నాడు. అవును, ఇట్లా పెట్రోల్ ట్యాంక్కి హోల్ పడింది, మాకు ఎంసీ కావాలి అంటే, సరే మా ఇల్లు ఇక్కడే నేను ఇస్తారా అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఎంసీ ఇచ్చి పంపించిండు. ఆ టైంలో అసలుకి ఎవరు లేరు రోడ్డు మీద. అసలు ఎంసీ మీకు చిన్నది ఉండొచ్చు కానీ మాకు అది మస్తు అవసరం ఆ టైంలో. వాతావరణం ఎలా ఉంది? వాతావరణం చాలా దూరిపోతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 5 o'clock అవుతుంది. అప్పటికే మాకు బాగా చలి పెడుతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేచి నాన్ స్టాప్ కొట్టాలి కదా అన్నట్టు మేము టోల్ ప్లాజా వాళ్ళని అడిగినాం. ఒక 1 hour పడుకోవచ్చా అని అడిగితే సరే పడుకోండి అన్నారు. లోపలికి వెళ్ళేసరికి కొంతమంది ఆల్రెడీ పడుకొని ఉన్నారు. ఇక మేము కూడా ఇంకొక రూమ్ ఉంది కదా అని ఆ రూమ్లో కొంచెంసేపు పడుకున్నాం. ఇక్కడ బైక్స్ పార్క్ చేసిన, ఇక్కడ సీసీ కెమెరా ఉన్నాయని. ఇదే టోల్ ప్లాజా. నైట్ బైక్ అట్లా హ్యాండ్ ఇవ్వకపోతే నాగపూర్ దాకా నాన్ స్టాప్ కొడదాం అనుకున్నాం. అదే టార్గెట్ పెట్టుకున్నాం ముందు. కాకపోతే బైక్ హ్యాండ్ ఇవ్వడంతో మధ్యలోనే స్టే చేసి మార్నింగ్ నాన్ స్టాప్ కొడదామని ఫిక్స్ అయిపోయినాం. కిतना 700-800 అంటే ఎంతరా? 700-800. और इंग्लिश में कितने हैं? 700-800. हाँ समझ में 700 1000 हाँ 100 మేము MKHS రెస్టారెంట్కి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు రాకండి ఫ్రెండ్స్, బిల్లు మాత్రం ఇవేంది ఫ్రెండ్స్. ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది బైక్ తీసుకుపోయి మంచి పని చేసినామని. అరౌండ్ ఒక 600 to 700 మీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది ఒక ట్రక్ బోల్తా పడడంతో.
ఈ ఒక్క యాక్సిడెంట్ కాదు, ఇట్లాంటి మస్తు అంటే మస్తు చూసినాం. కార్లు అయితే మొత్తం అక్కర రాకుండా పోయినాయి. మీరు కుంభమేళ వెళ్దాం అనుకుంటే మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత నయం. అందులో కొన్ని కార్లు అయితే ఆవులను కుక్కల్ని గుద్ది డ్యామేజ్ అయ్యి అట్లనే అదే డ్యామేజ్ తోటి కుంభమేళ దాకా వెళ్తున్నారు. జై భవానీ. మేము బయలుదేరిన కాంచాలి ఆల్మోస్ట్ మేము టార్గెట్ పెట్టుకున్న జబల్పూర్ దగ్గర దాకా వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ మోర్ దాన్ ఒక 1 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. Bye bye. Kami banna khada amutada. Putale. Jai Shri Ram. Telangana.